అయితే ఏంటి, ప్రతి వారికి కోరికలు ఉంటాయి. కోరికల్లో ఏమిటి, ఒకటి నిష్కామ్యం, సకామ్యం. నిష్కామ్యం అంటే ప్రతిఫలం ఆశించకుండా నిష్కామ్యం. సకామ్యం అంటే కోరికలతో, అది తన దేశ సంబంధం కాకుండా తన దేశ సంబంధంతో ఉన్న భార్య పేరుతో సహా అవసరాలతో దేశ రక్షణ గురించి, గ్రామస్థ రక్షణ గురించి, మానవ సమాజం గురించి అన్ని రకాల మానవుల పద్ధతులు, సిద్ధాంతాలు ఏవైనప్పటికీ కలిసిమెలిసి జీవిస్తూ రాగద్వేషాలు దొరుకుతాయి. పరస్పరం ఒకరి నుంచి ఒకరు అధికంగా ఉండాలని తప్పిస్తారు. నిత్యం కూడా అదే పని వాళ్ళకి. అయితే దానిలోనే వాళ్ళకి ఆనందం ఉంది, దానిలోనే వాళ్ళు స్వేచ్ఛగా జీవించాలని అనుకుంటారు. వారి అనుభవం ఉన్నదాన్ని వారికి అనుకూలంగా మలుచుకుని శాస్త్రాల ద్వారా సిద్ధాంతాలని, పద్ధతుల్ని, మార్గాల్ని వారికి తగిన విధంగా మార్చుకుని అనుభవం ఉన్నప్పటికీ లేనప్పటికీ తన యొక్క సిద్ధాంతాన్ని తన అనుచరులు పెంచుకుంటాడు. ఆనాటి నుంచి నేటి మానవుడు, రేపటి మానవుడు ఇంతకన్నా చేసేది ఏమీ లేదు. గతంలో మానవుడు ఏ విధంగా ప్రవేశిస్తాడో, ఓ రాజు తన కొడుకుకి రాజ్యం ఇచ్చాడు, నలుగురికి పంచాడు. వాళ్ళు ఏం చేశారో, వాళ్ళ పడక కొంతమందిని వాళ్ళు పడినప్పుడు ఐకమత్య సాటి వాళ్ళని చేసుకుంటూ వివాహ బంధాలతో అటు ఇటు వస్తూ ఎవరికి వాళ్ళు చక్రవర్తి ఇంకా దేశానికి పృథ్వీ వెళ్ళాలి, ఈ మొత్తం భూమి అంతా రాజ్యం విస్తరింపజేయాలి, దాని గురించి యుద్ధాలు చేస్తారా, అహింసా సిద్ధాంతాన్ని పక్కన పెట్టారు. ఆ రంగం నుంచి కూడా అహింసా సిద్ధాంతం పక్కన పెట్టారు పూర్తిగా. ఏ కులమైన, ఏ జాతీయమైనా అందరూ కూడా రకరకాలుగా బతకటం సాగించారు. బతకటానికి వనరులు ప్రకృతి సహజంగా మనకి సమృద్ధిగా మనకి అందరికీ ఉన్నాయి అనే విషయం అందరికీ తెలిసిందే.